ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు ఒకడే ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. హాయ్ హలో వెల్కమ్ టు మాస్ జాతర co-presented by Arun Ice Creams, powered by Achi Chicken Masala, Dollar Big Boss, special partner Godrej Fab, gold partner Shiva Gold Company. మీ నమ్మకానికి మా హామీ. Let's welcome judges on stage. सबको पटा ले, सबको बजा दे. सबको पटा ले, सबको बजा दे. వరవయేమి షర్టు అచ్చం పులిరాజులా ఉంది వచ్చింది మాస్ జాతర ఛాన్స్ ఇక వేసాలు. Let's welcome our mentors. నువ్వు నవ్వుతున్నప్పుడు ఒక చిన్న ఫీల్ వస్తుంది తెలుసా? ఏం ఫీలింగ్? ఏదో గుండె జల్లి ఏదో గాల్లో తేలి అలా ఊగి పేలిపోయినట్టు. తన్ని హార్ట్ అటాక్ అంటారు. అమర్దీప్, మన మాస్ జాతర అంటే ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎనర్జెటిక్, ఇది మూడు మనం ఇవ్వాలి తప్పకుండా ఆడియన్స్ కి. మీరిద్దరు ఉన్నారు, మన జడ్జెస్ ఉన్నారు, ఆటోమేటిక్ గా ఎనర్జీ తన్నుకుంటూ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద షో. వెంకీ ఈ మధ్య కొత్తగా గెటప్ వేసాడంట, పిసినారి గెటప్ అంట. ఆ పిసినారితనం ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకురా? 25 సంవత్సరాల క్రితం నేను అమెరికా పోయి అక్కడనే సెటిల్ అయినా మేడం. ఈ రోజు అంటే ఇప్పుడు ఇండియాకి తిరిగి వచ్చిన 25 సంవత్సరాల తర్వాత మా అక్క బావని చూడబోతున్నాను. అందుకే చాలా హ్యాపీ. ఈ రోజు నేను అద్దనని వాళ్ళకి తెలియదు మా అక్క బావకు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ సర్ప్రైజ్ ఇస్తాను నేను. అక్క బా ఏంట్రా మీ అక్క బలే ఉంది. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అక్క తమ్ముడు, అక్క తమ్ముడు, అక్క ఎందుకు వచ్చావురా? చూద్దాం నచ్చ ఎందుకు వచ్చిన ఉంటుంది అక్క. ఎట్లుందో అనాలి కానీ నువ్వు రావడం నాకు కూడా ఆనందంగానే ఉందిరా, కానీ చెప్ప పెట్టకుండా ఎందుకు వచ్చావురా? అమెరికా నుంచి అక్క కోసం వస్తే కుక్కలకి అర్థమైంది. నేను వచ్చిన బాగా తెలిసిందనుకో, పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకుంటే తెలుసా? అరే మీ బావను చూడలేవురా? నువ్వు చూడంగా నేను ఎందుకు చూడలేను? అరే నేను నీకు చెప్పుకోలేకపోతున్నా. నుంచి నీకు తెలియదు సపరేట్ బావా బావా. బా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? వెంకీ ఒకసారి కూర్చొని లేవు. వెంకీ కూర్చొని లెగిస్తే ఏమవుతుందో తెలుసా? బ్రేకింగ్ న్యూస్. ఏంది బావా ఇది? ఒరే ఇది ఒక్కసారి కట్టుకొని అందరు చూడండి రా, ఎంత కంఫర్ట్. అసలు మనకు ఏసీ కూడా అవసరం లేదు. చల్లగత్తది చల్లగత్తది. ఒరే ఇది ఎంత? 5,000. అబ్బా 5,000 పెట్టి ఎవరైనా కోట కొంటారండి? ఇది కేజీ 5 రూపాయలు. వీడు అమెరికా నుంచి వచ్చాడు, వెళ్ళి ఇంకో 2 పేపర్లు. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. అంకల్ అంకల్ నాది రిజల్ట్ వచ్చింది, చూసుకొని కట్ చేసుకుంటా. ఊకో బావా, చెప్పరాని చోటు ఉంటే ఎట్లుంటది? చెప్పరాని చోటు ఉంటాడు రా పాపం, పోరాడికి లైఫ్. చూసుకో బాబు. అంకుల్ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంకుల్ నీ పేపర్లో రిజల్ట్ లేదు.
నీకు రిజల్ట్ ఉన్న పేపర్ కావాలా? అవును. నీకు నీ అల్లులను చూడాలని ఉందా? చూడ. అరే పిల్లలు, శంకర్ నువ్వు పేపర్ వేసుకున్నప్పుడు చూసుకోలేదు అనుకుంటా. అన్నా కోఇన్సిడెన్స్ అన్నా. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఎంతకు తెగించారా? చూసుకో చూసుకో బాబు, చూసుకో. మీ వానికి లేదు దీనికి పేపర్ లో లేదా? అటు చూసుకో బా. రే 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 ఎగ్జాక్ట్ గా ఉంది. ఓకే అమ్మయ్యా, కట్ చేసుకో ఇంత మందం. నాకు ఇంత మందం సరిపోదు, ఇక్కడ నుంచి ఇంత కావాలి. రే 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 కావాలంటే ఈ ఫోన్ లో ప్రింట్ తీసుకొని పెద్ద ప్రింట్ కట్టుకోపో. ఫోనేనా? ఫోన్ తీసుకోపో ప్లీజ్, దండం పెడతా. చెప్పరా బామ్మర్ది, ఆకలి అయితే కొంచెం ఏమన్నా టిఫిన్ లాంటిది అరేంజ్ చేస్తే. మీ తమ్ముడిని తీసుకున్న టెంపుల్ కి వెళ్ళిరా. వెళ్తుంటే మార్గం మధ్యలో బోరింగ్ ఉంటది, ఆడ బోరింగ్ కాడే ఫ్రెష్ అవ్వు. మన ఇంట్లో వాటర్ దండగా పోయిరా పో. బామ్మర్ది భయపెట్టడం ఎందుకని చెప్పి ఇక మేమే కొంచెం డ్రెస్అప్ అయ్యామండి. ఎరా ఆకలి అవుతుందా? అవును బావా. హలో, మొన్న కొలాబరేషన్ ఇస్తా అన్నారు కదండి, పంపిస్తారా? ఓకేరా బామ్మర్ది, కొలాబరేషన్ టిఫిన్ వచ్చింది. వడ వడ ఈ బావా. ఒక్క నిమిషం, ఇది పట్టుకో. ఎరా సాయం పట్టారా? మనిషికి వచ్చాయి. వచ్చింది 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 వచ్చింది. నువ్వు మనిషివా పశువురా? బావా నాకు తెలిసి పల్లీల నుంచి తిత్తాంటే కూడా ఇంత ప్రెజర్ పెట్టరు కాదు బావా. మరి ఏం చేయమంటావురా, డైరెక్టర్ గారు స్కిట్లు బారాలని ప్రెజర్ పెడుతున్నారు. తిను. చిచ్చి నాకు వద్దు బావా, ఇది నాకేమదు. తీసుకెళ్లి మేడం మీద ఆరే. కొన్ని రోజుల తర్వాత పొడి పొడి రాలుతుంది కదా సార్. ఎస్, అప్పుడు మనం సత్తపిండి లాగా తినొచ్చు. అరే ఏంట్రా ఇది? బామ్మర్ది బాగుందిరా నీకు. వావ్, గడ్డను కూడా పూసుకోరా. రాక రాక వచ్చాడు కదా, ఏదైనా కూరగాయలు పెట్టి వండండి. సరే పదండి రా, కూరగాయలు తీసుకొద్దాం. తాజా తాజా కూరగాయలే, తాజా తాజా కూరగాయలే. కాళ్ళు కాలుతున్నాయి నాన్న. షో, ఈ నా కొడుకులు ఎందుకు. ఇదిగో కవర్ వేసుకో. కవర్ చినిగితే చంపేస్తా. ఇందులోనే మనం కూరగాయలు కొనుక్కోవాలి. అసలు ఒకే కవర్ లో 2 కాళ్ళు పెట్టుకున్నా. అక్కడ కూరగాయల బండి ఉంది. తాజా తాజా కూరగాయలు ఎంత? కేజీ 40 అంకుల్. అంకుల్ ఇదెంత? 40 రూపాయలు అంకుల్. 40, 50కి రాదా? ఎంత? ఇక్కడ నేను అడుగుతున్నాను కదా, నన్ను అడగని. ఈ బెండకాయలు ఎంత? 40 అంకుల్. ఈ క్యాబేజ్ ఎంత? తండ్రి ఏజ్ ఉన్నోడిని ఇక్కడ నేను ఇక్కడ కూరగాయలు బేరం చేస్తుంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తావు నువ్వు. ఏ కొడుకేసి ఉన్నాడు, నేను బేర పడుతుంటావు, నువ్వు మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నా కొడక చంపి పడేస్తాను నేను. ఏయ్, ఆగు. దగ్గర రారా, దగ్గర రారా, దగ్గర రారా. ప్లానింగ్ బాబు కొట్లాడకండమ్మా. ఇంత పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి కొట్లాడుకుని వెళ్తున్నాం. కొట్లాడకండి. లేకపోతేనా ఒక్కొక్కటి తాట తీసేవాడిని నా కొడుకుల్ని. అసలే నా జిమ్ బాడీ కాబట్టి పెద్ద గొడవ కాకుండా ఆపగలిగాను. ఒకసారి చూసుకో. నా తాజా తాజా కూరగాయలు. సార్ కూరగాయలు కావాలా? తాజా తాజాగా ఉన్నాయి, ఇప్పుడే కష్టపడి కొనుక్కొచ్చాను సార్. ఏమే ఏవండి, ఇదిగో మీ తమ్ముడి కోసం కూరగాయలు తెచ్చామే. అమ్మయ్యా, ఇదిగో ఇది తీసుకో. అరే వంకాయ ఏది? వంకాయ ఇది కన్నా. ఈ 4 కాయలతోనే వాడికి కూర చేసి పెట్టు. ఇదిగో వారం రోజులు రావాలి కూర. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వు. ఏవండి రైస్ లేదండి. ఓ మొన్నే బస్తాలు బస్తాలు తెచ్చాను కదే. బస్తాలు ఒక్కటే ఉన్నాయి, దాంట్లో బియ్యం లేవు. రే బస్తాలు తినరా సార్. ఖాళీ బస్తా కొనరా.
ఏంటి అవి ఏరుకోవాలా ఇప్పుడు? బస్తాలలో ఇరుక్కుంటాయి సార్, ఇలా కొడితే వస్తాయి, తీసుకో. ఒరే నేను నీకేం ఉపకారం చేశాను రా? అది 4 పూటలు రావాలి, ఆడికి అండి పెట్టు. పదండి రా. నాకు గన్నిస్తారా? నేను మీ కోకాపేట కనకంబరాన్ని. అందరికి ఫుడ్ ఈవినింగ్. మేడం ఫుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. అదే కదరా చెప్పాను నేను. అది ఈవినింగ్ అయింది, ఫుడ్ తినమని చెప్తున్నాను. మార్కులు ఇచ్చేవాళ్ళు ఆరోగ్యాలే కదా మనకు ముఖ్యం. తింటున్నాం అయినా నా పిల్లకాయలు ఎక్కడున్నారు? మేడం మీ పెద్ద పిల్ల ప్యారిస్ నుంచి వస్తుంది, మీ మధ్య అమ్మాయి ఏమో మెక్సికో నుంచి వస్తుంది, చిన్న అమ్మాయి ఏమో చైనా నుంచి వస్తుంది మేడం. ఎప్పుడు వస్తున్నారు? ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో దిగిపోయారు మేడం, మన హెలికాప్టర్ ని పంపించాం. హెలికాప్టర్ ఏంటి? ఆ పైలట్ గారికి చెప్పలేదా ఇంటి ముందు ఏరోప్లేన్ దింపమని? మన ఇంటి ముందు అంత జాగా లేదు మేడం. అయితే ఇల్లు కూలబెట్టి దాని మీద హైవే వేసేసే, సారీ రన్వే వేసేసే. వస్తున్నారు, ఉండండి మా పిల్లకాయలు. సరే ఏం చాలా ఊరిపడ్డారు అంటే అమ్మా అది నీకు డబ్బులు కావాలేమో తీసుకో. అది కాదమ్మా. నీకు టూర్ కావాల్సి వస్తుందేమో తీసుకో. అది కాదమ్మా. తీసుకో. మేము చెప్పేది విను ఫస్ట్. మేము ఒకరిని ప్రేమిస్తున్నాం. ఎవరే వాళ్ళు? అంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడమ్మా. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం అయ్యాడమ్మా. మరి నీకు? వాళ్ళే పరిచయం చేశారమ్మా. చిన్న కథ కదిరిద్యా. వాళ్ళు లవ్ చేసిన అబ్బాయిలు 3 అన్నదమ్ముళ్ళు. ఫస్ట్ 2 వాళ్ళు సెట్ చేసుకున్నారు, 3వాడు ఎలాగో ఖాళీయే కదా, అందుకే వీళ్ళే తగిలించేశారు. నేను కూడా తగులుకున్నాను. ఇదిగో పిల్లకాయలు, ముందే చేస్తున్నాను. లవ్ మ్యారేజ్లు గివ్ మ్యారేజ్లు అంటే మళ్ళీ నా ఆస్తి నుంచి మీకు రూపాయి కూడా రాదు. రూపాయి గీప మాకేం అవసరం లేదు, మాకు అబ్బాయిలే కావాలి. అయితే ముందు నా డబ్బులు ఇచ్చేసేయండి మీరు. మీ అమ్మ విలువ మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత కష్టాలు వస్తాయి చూడండి, మీకు అప్పుడు తెలుస్తుంది. రారా వీపీ. ఫోన్ల కంటే బయట అందంగా ఉన్నావు బేబీ. నువ్వు కూడా బేబీ. ఫోన్ల కంటే బయట బొల్లే క్యూట్ గా ఉన్నావు బేబీ. నువ్వు కూడా. నువ్వు ఫోన్ లోనే అందంగా ఉన్నావు బేబీ. ఫోన్లు అందంగా లేవు, బయట అందంగా లేవు బేబీ. మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకోలేదు. అలా అనకండి, మా నాన్న వింటే మనందరూ పెళ్లి జరగడానికి ఎప్పుడు. అయితే ఒక ఐడియా ఉంది, మనమే పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు మా వాళ్ళు మనల్ని విడగొట్టలేరు కదా. సూపర్ ఐడియా. బకెట్ చేసుకుందాం పెళ్లి. పదండి మా ఇంటికి వెళ్దాం. ఏంద్రా ఇది? మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం నాన్న. ఎంత పని చేశారా? కోటీశ్వరు నాన్న. మంచి పని చేశారా? మంచి పని చేశారా? అవండి వెళ్ళి హారతి తీసుకురానా? పెద్దలు ఏమన్నారండి? ఇంటికి దీపం ఇల్లాలన్నారు. నువ్వే దీపాన్ని ఉండగా నీతోనే ఆరాధిస్తా. ఇది చూడు. లోపలికి వెళ్ళండి. తెల్లారింది, ఇంకా ఎక్కడ చెత్త అక్కడ ఉంది. ఏమ్మా పిల్లకాయలో కోడలు పిల్లలు చూడండి, ఆకిలంత ఎలా ఉందో. ఊడండి. చీపిరట ఏమ పిల్లమా. మీకు ఎలా ఈ వాకిలి ఊడవాలో అత్తమ్మ నేర్పుద్ది. నేర్పు. కూర్చో. రెడీ. కూర్చో గట్టిగా. అలా ఊడ్చాలన్నమాట. ఇలా ఊడిస్తే ఎప్పటికవుతుంది అత్తమ్మా? అది అవదమ్మ. ఊడండి. ఊడు. ఊడు. అది అక్కడ చెత్త ఉంది. ఇక్కడ మళ్ళీ వేస్తాడు. ఇక్కడ పెద్ద చెత్త ఊడండి. మీరు ఇక్కడ ఊడుస్తున్నాండి. ఏమే ఇల్లు ఊడుతుపదా పదా. ఏమో ఊడండి. వస్తున్నాం.
మీ తల్లిదండ్రులు మాకు చీపిరి ఇవ్వకుండా ఊడమంటున్నారండి. ఇలా ఊడవడమే మా ఆచారం. కోటీశ్వర్లైన మమ్మల్ని పెళ్లి చేసుకొని ఇంత చీపిరి కూడా లేకుండా మాతో ఊడిపిస్తారా? బఫెల్లో బఫెల్లో మీరిద్దరు వాళ్ళని లవ్ చేయబట్టే కదా ఇది అయింది. అమ్మా మా అమ్మ బతికే ఉంది కదా. అమ్మా అమ్మ నన్ను రాణిలా పెంచితే వీళ్ళే నాకు గది పట్టించారు. ఏమైంది ఏమైంది ఏమైంది? కూర్చున్నా మామయ్య. చాలు చాలు చాలమ్మ ఈ రోజుకి. రే బామ్మర్దే సే పిల్లమా, ఈ రోజు నా కోడలు వచ్చిన వేళ విశేషం. అందరికి చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ తెప్పిస్తున్నా. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అయితే కుమ్మేద్దాం బావా. రండి తిందాం, రండి కూర్చోండి అమ్మా. ఓకే అందరు కళ్ళు మూసుకోండి. కల్లా మూసుకోండి. దండం పెట్టుకోవాలి దేవునికి. బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ. మళ్ళీ కొత్త కాన్సెప్టా? అందరూ మెల్లిగా కళ్ళు తెరిచి చూడండి. బిర్యానీ బిర్యానీ బావా కింద కాదురా పైన చూడండి. చికెన్ 65, మటన్ 55, ఫిష్ 45, ఫిష్ 100. చికెన్ ఫ్రై చాలా బాగుంది నాన్న. సార్ మీరు కూడా వస్తారా? నాకు వద్దులే. నాదీప్ గారు భోజనం మానేసా. బామర్దే చూసాడ్రా నా సినిమా ఏది? సినిమానా? నేను డైరెక్టర్ని కదా. నా డాన్సర్ లేరి. డాన్సరా? నా హీరోయిన్ ఏది? ఇక్కడ నువ్వరా అమర్దీపుదా. ఏమైంది వాడికి? వాడికి చిప్పు దొబ్బింది. ఏంటంటే పిచ్చోడైపోయాడా? ఆడు పిచ్చోడు అయిపోలేదురా, మరి మీకున్న పిచ్చితో వానికి పిచ్చెక్కిచ్చేసారా? కొడుతుంటే అలా చూస్తున్నావేంటే? నేను కొట్టలేక వాళ్ళు కొడుతుంటే చూస్తున్నా. ఓహో బిందు మ్యామ్ ఎలా అనిపించింది? వెంకీ టూ గుడ్ వెంకీ. స్పెషలీ నీకు నీ డ్రెస్సింగ్ నుంచి నువ్వు చెప్పే డైలాగ్స్ ప్రతి ఒక్కటి భలే క్యారీ చేసావు. అండ్ 2026 వర్షన్ ఆఫ్ అహనా పెళ్ళంట అంటే ఇదేనం. థ్యాంక్ యూ మ్యామ్. శ్రేయ వచ్చి ఆ స్లాంగ్ లో తన డైలాగ్స్ చాలా సర్ప్రైజింగ్ గా, ఆ ఎలిమెంట్ చాలా బాగుంది. అన్ని ఎలిమెంట్స్ వర్కౌట్ అయినాయి. టిల్లు నువ్వు కూడా చాలా బాగా చేసావు. నవదీపన మిగలా అనిపించింది? ఒక కల్ట్ ట్రాక్ ని టచ్ చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ అయిన మ్యాటర్. దాన్ని టచ్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడం అనేది ఇంకా పెద్ద మ్యాటర్. చాలా బాగా చేశారు. ఇల్లు అయితే రోజు రోజుకి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. శ్రీ ఆల్సో ఇంత మునుపు కంటే బాగా చాలా బాగా చేసావు. ఒక ట్రాక్ని తీసుకొని దాన్ని అటు నుంచి ఇటు నుంచి వేరే కూడా కలిపి చాలా ఎంటర్టైనింగ్గా చేశారు. నైస్. కానీ మాస్టర్ మిగలా అనిపించింది? వెంకీ బాగుంది, బాగా రాసుకున్నారు. ఆడపిల్లల మంది చింపేశారు. కూరగాయలు మీరు బాగా అమ్మారండి. చిన్న పాత్ర అయినా కూడా మీ వంతు మీరు బాగా చేశారు. ఎరగి తీశారు బాయ్స్, బాగా చేశారు. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? టిల్లు. చందు అండ్ యోధా ఈ రోజు వాడి గురించి రివీల్ చేయబోతున్నారు. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, వీళ్ళకేం చేశాడు అనే విషయం మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ చందు అండ్ యోధా ఆన్ స్టేజ్. చక్కిలాల చుక్క చక్కగుందిరో, విక్కలావు చూస్తే తిక్కగుందిరో. చక్కిలాల చుక్క చక్కగుందిరో, విక్కలావు చూస్తే తిక్కగుందిరో. ఇప్పుడు చూడు ఈయన ఓరే మణికొండ అక్క చెప్పక్క. ఒరే
ఇంత మోసం చేస్తావా నిన్ను నమ్మినందుకు వెదవా. నేనేం మిమ్మల్ని మోసం చేయలే, మీరే నన్ను మోసం చేశారు. నువ్వు చేసిన పని వల్ల మాకు ఎంత ప్రాబ్లం క్రియేట్ అయిందో తెలుసా. ఈ రహస్యం బయటపడితే మా బతుకు ఏమవుతుందిరా. నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తే నేను పోతా. చాలా నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నాకు ఇస్తే నేను పోతా. పోయి తీసుకురా పో. యాభై లక్షలే కదా, పైసా కూడా తగ్గలేదు కదా. అస్సలు కొట్టు తీసుకొని వెళ్ళు. ఇంకొకసారి ఇటు వచ్చావో పోరా. ఇదిగో ఈ విషయం ఎవరికి చెప్పనని ప్రామిసరీ రోడ్డు మీద రాసావు. ఇప్పుడు కూడా ప్రామిస్ చేస్తున్నాను అక్క, ప్రాణం పోయినా చెప్పను. సరే ఏమయ్యా, నీతో ఇంకో విషయం మాట్లాడాలరా. మోసం దాచిపెట్టారు ప్రాబ్లం డబ్బు, మోసం దాచిపెట్టారు ప్రాబ్లం డబ్బు, ఇవి తప్పితే ఏమేమి పల్లె. అమ్మా మోసం దాచిపెట్టారు ప్రాబ్లం డబ్బు. ఇంత డబ్బు, ఇవన్నీ చేస్తే వాళ్ళని ఏమంటారు? దగా మోసం అంటారమ్మా. ఇవన్నీ మనకి మన నాన్న చేశాడమ్మా. ఇవన్నీ చేశాడు. కత్తందుకో జానకి తెస్తున్నానమ్మా. విషయం తెలియకుండా విషయాలు పెడతావా? అమ్మా లెగ్గమ్మా, ముందు నాన్నని పిలిచి అడిగి కడిగేద్దాం. బా ఇప్పుడు దాని నా చేయరు. ఇప్పుడు చెప్పండి ఏంది మీ ఏదో ముచ్చట్లు, టైం పని పడ లేకుండా. నాన్న నాకు ఒక డౌట్. చెప్పమ్మా. మన అనుకున్న వాళ్ళని మోసం చేస్తే వాడిని ఏమంటారు? ఎదవా సుంట అలాంటి వాడిని ఏం చేయాలి తెలుసా మాస్టర్? కొంత మీద కాలేసి అట్లా నలపాలండి. అవునా అండి? మరి నిన్నేమనాలరా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఇలాంటి ఉన్నా నేను ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది తప్పురా? తప్పు నాన్న. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నాన్న నాకు ఒక డౌట్ నాన్న. చెప్పమ్మా. నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా? నవదీపన్న నాకు సమోసా తెలుసు కానీ మోసం గురించి ఏం తెలియదన్నా. అబద్ధం చెప్తుండు నాన్న. నాకు ఇంకొక డౌట్ నాన్న. ఏందమ్మా నాకు భయం అవుతుందిరా.